సింహప్రసాద్ కథలు నా నిషేధిత ప్రాంతం కథ రచన శ్రీ సింహప్రసాద్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. పెళ్లిచూపులకు సూరిపండు, అతడి తండ్రి సర్వేశ్వరరావు, తల్లి సుబ్బులక్ష్మి, మేనమామ కోదండం కారులో బయలుదేరారు. నీ పద్ధతి బొత్తిగా బాగలేదు బావా. కట్నం కానుకల గురించి మాట్లాడుకోకుండా, ఒక అంగీకారానికి రాకుండా తెయ్యమని ఏకంగా పెళ్లి చూపులకు వెళ్ళిపోవడం నాకేం నచ్చలేదు. ముఖం అదోలా పెట్టుకుని అన్నాడు కోదండం. అమ్మాయి ఫోటో చూస్తే నువ్వలా అనేవాడు కాదురా తమ్ముడు. రష్మిక, సమంత ఇద్దరిని మిక్సీలో రుబ్బి మరీ పోత పోసినట్టు ఉంటుందనుకో అంది సుబ్బలక్ష్మి. ప్రాయం వచ్చిన పందిపిల్ల అందంగానే ఉంటుందే, మనకది కాదు. పింగులు పింగులు ముఖ్యం. నేను తెచ్చిన ప్రతి సంబంధానికి 1,00,000 వంకలు పెట్టే బావ దీనికి ఎలా ఒప్పుకున్నాడో నాకేమాత్రం అర్థం కావట్లేదు. ఏం బావా? చిన్న మీసాన్ని పెద్దగా దువ్వుకుంటూ పెళ్ళిళ్ళ పేరయ్య ఈ సంబంధం గురించి ఆహా ఓహో అంటూ ఊరిస్తూ చెప్పాడు. వారి ఆస్తిపాస్తులు, మర్యాద మన్ననలు, పరువు ప్రతిష్టలు అన్నీ ఒక రేంజ్లో ఉంటాయన్నాడు. లేకపోతే నేనంత తేలిగ్గా మెత్తబడతానా? పొరపాటున నేను తగ్గినా మీ అక్క ఊరుకుంటుందా? జుట్టు పీకి సవరం అల్లుకోదు అన్నాడు సర్వేశ్వరరావు. ఆల్రెడీ సగం దూరం వచ్చేశాం, ఇప్పుడు ఇలా గుంపు చింపులు పడ్డం అవసరమా మామయ్య? కారు డ్రైవ్ చేస్తున్న సూరిపండు అన్నాడు. తమ్ముడు, ఆ పక్కన నువ్వు, ఈ పక్కన నేను కాచేస్తాంగా. అక్కడ మీ బావ నంగి వేషాలు వేస్తే ఊరుకుంటామో చెప్పు? కట్నం, లాంఛనాలు ప్రతిదీ కత్తితో గడ్డ పెరుగు కోసినట్టు దేనికదే ఖచ్చితంగా ఉండాల్సిందే. దేనికి రాజీ పడే ప్రసక్తే లేదు తెగేసి చెప్పింది సుబ్బులక్ష్మి. అది నిజమే అక్క. అయినా వాళ్ళు మన ఇంటికి, మన బరిలోకి వచ్చినప్పుడు మాట్లాడడం వేరు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి ఇలాకాలో నిలబడి అడగడం వేరు. సన్నాయి నొక్కులు నొక్కాడు కోదండం. జీపీఎస్లో చూసి డ్రైవ్ చేస్తున్న సూరిపండు, ఆ ఊరు మరీ లోపలికుంది అన్నాడు విసుగ్గా. నువ్వు గమనించావో లేదో గాని బావా, నా సింగారం. ఇదేం పేరో చిత్రంగా లేదు. ఉంటే ఉండని, నాకు బంగారంలానే ఉంది. అయినా మనకు కావలసింది ఆ ఊరి పిల్ల గాని ఆ ఊరి పేరు కాదు బామ్మర్ది. ఇన్నాళ్లకు బంగారం లాంటి మాట చెప్పారు. మనకి పిల్ల ముఖ్యం. పిల్ల తెచ్చే కట్నం కానుకలు మరీ ముఖ్యం. ఊరు ఎలా ఉంటే మనకెందుకు? చేతులు తిప్పింది సుబ్బులక్ష్మి. అదేంటమ్మా, రేపు పండగలకి పబ్బాలకి వచ్చిపోవలసింది నేనే కదా అంటూనే సడన్ బ్రేక్ వేశాడు సూరిపండు. అదిగో నా సింగారం అరిచాడు సర్వేశ్వరరావు. అదిగో ద్వారక అన్నట్టు. ఆగుము, చదువుము, వెళ్ళుము. ఇదేం బోర్డు? రోడ్డు పక్కనున్న బోర్డు చదివి విస్తుపోయాడు కోదండం. తలెత్తి చూడు మావయ్య, దాని వెనకాల ఇంకో బోర్డుంది అంటూ పైకి చదివాడు. మీరు వరకట్న నిషేధిత ప్రాంతంలో అడుగు పెడుతున్నారు, స్వాగతం. ఇదేంటండి, వన్యమృగ సంరక్షణ కోసం అటవీ శాఖ వారు పెట్టే బోర్డులా లేదు? ఆశ్చర్యపడింది సుబ్బులక్ష్మి. ఇక్కడ లేళ్ళు కుందేళ్లు ఉండవు, మనం పులులు సింహాలము కాదు, పదండి అన్నాడు సర్వేశ్వరరావు. నాకిది రెడ్ జోన్లాను, అది డేంజర్ పోర్ట్లాను కనిపిస్తోంది. ఇదో ట్రాప్లా అనిపిస్తోంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం కంగారు పడుతూ అన్నాడు సూరిపండు. వీడన్న దాంట్లోనూ పాయింట్ ఉంది, అదేదో తెలుసుకోవలసిందే నొక్కి చెప్పాడు కోదండం. వాడు కుర్రాడు, లోకజ్ఞానం తక్కువ. అన్నీ తెలిసిన నువ్వు కూడా వాడికి వంత పాడతావేంటి బామ్మర్ది? అలా నిర్లక్ష్యం చేయకూడదు బావా. ఇలాంటివన్నీ ఆ నుంచి బండిరా వరకు అన్నీ ముందే తెలుసుకోవాలి. లేకపోతే ఆనక గోలగోల అయిపోద్ది భయపెట్టాడు. నువ్వు ఊరికే ఆవేశపడకు బామ్మర్ది అతడిని శాంతపరిచి పశువులను తోలుకెళ్తున్న కుర్రాన్ని పిలిచి అడిగాడు సర్వేశ్వరరావు. ఈ బోర్డు అర్థం ఏమిటి? మీ ఊరు వాళ్ళెవరూ కట్నాలు ఇవ్వరా? తల అడ్డంగా ఊపాడు. పోనీ అత్తలాంఛనం, ఆడపడుచు లాంఛనం అంటూ ఇంత మోటిస్తారా? ఆరా తీసింది సుబ్బులక్ష్మి. వాడు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. నాకు అర్థమైంది నాన్న, ఈ విలేజ్ వాళ్ళు చాలా తెలివైన వారు. కట్నాలు ఇవ్వకుండా ఆస్తిలో వాటా ఇస్తారు. పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు అంతే, వారి కంపెనీల్లో వాటాలు, షేర్లు ఇస్తారు గొప్పగా చెప్పాడు సూరిపండు. బాగా ముడుతుందని పెళ్లిళ్ళ పేరయ్య చెప్పాడుగా అన్నాడు సర్వేశ్వరరావు. అతన్ని లాక్కు రావాల్సింది అన్నాడు కోదండం. వెనకాల వస్తానన్నాడు, ఈ పాటికి అక్కడ వారిపోయే ఉంటాడు. మరింక ఈ పొలిమేరలో తర్కాలు, తలపట్టుకోవడాలు ఎందుకు? తిన్నగా వాళ్ళ ఇంటికే వెళ్ళి వారి ముఖాన్ని అడిగేద్దాం. కట్నం కానుకలు ఇవ్వమంటే గనుక గిరుక్కుని వెనక్కి తిరిగి వచ్చేద్దాం. బంతి మన కోర్టులో ఉండగా మనకు భయమేలా? సుబ్బులక్ష్మి మాటలు అందరికీ నచ్చాయి. పదండి ముందుకు, పదండి తోసుకు అన్నారు.
ఏమిటో మెడలో పలుపుతాడు వేసి పశువుని బలవంతాన్ని లాక్కెళ్ళినట్టు నన్ను లాక్కెడుతున్నారు. దిగులుగా చెప్పి కారు స్టార్ట్ చేశాడు సూరిపండు. పెళ్లికూతురి కుటుంబం ఎదురొచ్చి ఆహ్వానించింది. పనివాళ్లు వెండి చెంబులతో కాళ్ళు కడిగి పొడిబట్టతో అద్దారు. ఇంట్లో అడుగు పెట్టగానే వెండి గ్లాసులతో పానకం ఇచ్చారు. ఆ తర్వాత వెండి పళ్ళాల్లో 4 రకాల పలహారాలు పెట్టారు. కతికితే అతకదంటారు, అతికేకి తింటాం సర్వేశ్వరరావు అన్నాడు. మీరు మొదట మా ఊరు అతిథి దేవుళ్ళు, ముందుగా మా సత్కారం అందుకోవలసిందే పట్టుపట్టారు. అబ్బో, వీరి పద్ధతులు చాలా బాగున్నాయి కదండి. ఇంటి నిండా వెండే, ఇక అమ్మాయి ఒంటి నిండా బంగారు తొడుగుంటుందేమో. పొంగిపోతూ భర్త చెయ్యి నొక్కింది సుబ్బులక్ష్మి. ఇంతలో సన్నగా రెవటలా ఉన్నాయని వచ్చాడు. ఎంతవరకు వచ్చారు అంటూ. మీకోసమే చూస్తున్నాము అని వదిలిచ్చి, వీరు సంధానకర్త, పెళ్లికి పురోహితుడిలా నిశ్చితార్థానికి వీరు ఉండాల్సిందే, ఇది మా ఊరి నియమం చెప్పాడు పెళ్లి కూతురు తండ్రి. మధ్యలో మీలాంటి పెద్ద మనిషి ఉండాల్సిందే, లోపల గుబులుగా ఉన్న పైకి గంభీరంగా అన్నాడు సర్వేశ్వరరావు. ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి కూతురిని తీసుకొస్తే ఓ పని అయిపోతుంది అన్నాడు కోదండం. పెళ్లి కూతురిని తీసుకొచ్చారు. ఫోటోలో చూసినట్లే ఉంది. ఫోటోలో లేని నగలు సైతం వేసుకోవడం చూసి పరమానందపడిపోయింది సుబ్బులక్ష్మి. సూరిపండు మొహం అమాంతం 1000 వాట్ల బల్బు అయిపోయింది. అమ్మాయి నచ్చిందా అడిగాడు సంధానకర్త. నచ్చింది నచ్చింది కోరస్గా అన్నారు నలుగురు. అమ్మాయితో మాట్లాడతావా సూరిపండుని అడిగాడు. అతడు నోరు విప్పేలోగానే, నా మేనల్లుడు ఇంజనీరు, కళ్ళతో కొలతలు తీసేసి బరువులు తూసేసి ఆ పైన స్కానింగు చేసేసి అన్నీ తెలిసేసుకుంటాడు గొప్పగా చెప్పాడు కోదండం. మా అమ్మాయి మీతో మాట్లాడుతుందిట మెల్లగా అన్నాడు అమ్మాయి తండ్రి. ముఖం నల్లబడగా తడబడుతూ వారు చూపించిన గదిలోకి వెళ్ళాడు సూరిపండు. మీ గురించి మీ నోటి ద్వారా వినాలనుంది అందా అమ్మాయి. దాంతో విజృంభించేశాడు. తనను ఉన్నత భావాల ఆదర్శ యువకుడిగా అభివర్ణించుకుంటూ చిన్న సైజు ఉపన్యాసం దంచేశాడు. మీకు ధనాకలి లేనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఎరక్క నేరుగా ఉచ్చులో ఇరుక్కుపోయినట్టు ఫీల్ అవుతూ తేలుకుట్టిన దొంగలా వచ్చి నోరు మూసు కూర్చున్నాడు సూరిపండు. సంధానకర్త లోపలికెళ్ళి అమ్మాయితో మాట్లాడి వచ్చాడు. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. ఇక మీ కుటుంబం వీరికి నచ్చింది. మీకు వీరి కుటుంబంతో బియ్యం అందుకోవడం ఇష్టమేనా? ఇష్టమయ్యే కదా ఇంత దూరం వచ్చింది. సర్వేశ్వరరావు తల నిటారుగా పైకెత్తి మరీ చెప్పాడు. అయితే ఇంక ఆలస్యం ఎందుకు, తాంబూలాలకు ఏర్పాట్లు చేసేద్దాం. సంధానకర్త మాటలకు కంగారు పడిపోయారు. పెళ్లికి ఎంతో ముఖ్యమైన కట్నకానుకుల సంగతి తేల్చకుండా మధ్యలోనే మిగతాది మింగేశాడు కోదండం. ఆసరికే కోపంతో సర్రున లేచాడు సంధానకర్త. మీకు కళ్ళున్నాయిగా, ఊరి పొలిమేరలోని హెచ్చరిక బోర్డు చూసే వచ్చారుగా, మరిప్పుడు ఈ పితకలాటేంటి? అసలు మీకు ఈ సంగతి తెలుసా? మా ఊరి అసలు పేరు కట్నసింగారం. అది నచ్చక కాని మూకుమ్మడిగా ఒక్క తన్ను దన్నాం. అదెళ్ళి బంగాళాఖాతంలో పడింది. మా ఊరు సింగారం అయిపోయింది. మా ఊళ్ళో వరకట్నం ఊసి ఎత్తకూడదు. అసలు ఆ మాట వినిపిస్తేనే మా ఊరు వాళ్ళకి పూనకం వచ్చి రెచ్చిపోతారు. ఆనక ఏం చేస్తారో నా నోటితో చెప్పలేను. అందరి గుండెల్లో బండరాళ్లు పడ్డాయి. కుటకలు మింగారు. పోనీ ఊరు బయటికెళ్ళి మాట్లాడుకుందాం. అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. దాని కింద అయితే బేషుగ్గా ఉంటుంది ధైర్యం తెచ్చుకునంది సుబ్బులక్ష్మి. అక్కడ పశువుల బేరాలు జరుగుతాయి. మీ అబ్బాయి పశువా? పిక్క చచ్చిపోయారంతా. ఇప్పుడేమి కోరికల చిట్టా వెప్పకండి నాన్న ప్లీజ్ ఏడుపు మొహం పెట్టాడు సూరిపండు. పిల్లకాకి నువ్వు ఊరుకోరా, ముగ్గులు పెట్టడానికి నేనున్నాగా లేచాడు కోదండం. పర్వాలేదు, కూర్చునే మాట్లాడండి. మా ఊరి అమ్మాయిలు కొందరు వరకట్నానికి బలైపోయారు. ఇంకా ఎప్పుడూ అలా జరగడానికి వీల్లేదని మేమంతా కలిసి ఈ ప్రాంతాన్ని వరకట్న నిషేధిత ప్రాంతంగా ప్రకటించుకున్నాం. ఇక్కడ కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ నిషిద్ధమే. ఈ నియమం వచ్చాక మా ఊరి అమ్మాయిలకు కట్నం వేధింపులు, ఆరళ్ళు, బెదిరింపులు, సాధింపులు అన్నీ పోయాయి. అంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఒక దుర్మార్గపు రోగానికి సరైన మందు వేశామని మాకు తృప్తిగా ఉంది. మా ఉద్దేశం అర్థమైందనుకుంటాను సంధానకర్త వివరించాడు. చట్టం మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించింది కనుక కనీసం ఆస్తిలో వాటా అయినా ఇస్తారా? చీరగొంతుతో అడిగాడు సర్వేశ్వరరావు. నేను గోచి బిగిస్తున్నానులే, నువ్వు తొందరపడకు బావా. బావకి చెప్పి సంధానకర్త చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్ళాడు కోదండం. చూడండి సంధానకర్త గారు, మీరు ఎన్నో పెళ్ళిళ్ళు చూసుంటారు. నేను 1,00,000 పెళ్ళిళ్ళు చూశాను. కానీ వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి కట్నం లేకుండా జరిగిందా? లేదే. ఇది వరకు లేవు. కానీ ఇప్పుడు మా ఊళ్ళో జరిగే అబ్బాయి పెళ్లికి గాని అమ్మాయి పెళ్లికి గాని ఇదే నిబంధన వర్తిస్తుంది.
అందుకే కదా మా ప్రాంతాన్ని వరకట్న నిషేధ ప్రాంతంగా సగర్వంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి నిషేధం, అవినీతి సహించం, ఇక్కడ అవినీతి లేదు, ఈ ఆఫీసులో లంచాలు తీసుకోబడవు వగైరా బోర్డులు పెడుతూ ఉంటారు. మరి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి? బల్ల కింద సరుకు మార్పిడి చేసుకుంటారు గనుక. అలాగే వరకట్నం అనే మాట వద్దు గాని బహుమానం, చదివింపు, కానుక ఇలా ఏదో ఓ పేరు పెట్టి సంతోషంగా ఇవ్వండి. మేం పరమ సంతోషంగా తీసుకుంటాం. అలాంటి వేషాలు ఇక్కడ కుదరవండి. మేమంతా నిజాయితీపరులం. మీరే కాదండి, మేము నీతికి నిజాయితీకి మారుపేరులం. ఇక్కడ మనకు కావాల్సింది పేర్లు కాదు, కాసులు. మధ్య ఏదో ఒక పదార్థం లేకుండా కలపకుండా పెళ్లి ఎలా అతుకుద్ది చెప్పండి? ప్రశ్నించాడు కోదండం. అవతల అమ్మాయి ఉంది, యువతల అబ్బాయి ఉన్నాడు. ఇద్దరూ ఇష్టపడుతున్నారు. ఇరువురి పెద్దలు సంబంధం కలుపుకోవడానికి సుముఖంగా ఉన్నారు. పెళ్లికి ఇంకేం కావాలి? పెద్ద మునగాడులా చెప్పొచ్చావు గాని రావయ్యా రా అంటూ లోపలికి నడిచాడు సంధానకర్త. నెత్తి మీద చేతులు పెట్టుకుని తేభ్యం ముఖంతో లోపలికొచ్చాడు కోదండం. సర్వనాశనం అయిపోయాం అన్నట్టు సైగలు చేశాడు. సర్వేశ్వరరావుకి ఠక్కున కోపం దూసుకొచ్చింది. పెళ్లిళ్ళ పేరయ్యకు ఫోన్ చేశాడు. ఎక్కడ చచ్చావు? మీ దయవల్ల ఇంకా చావలేదు, ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాను. నీకేం రోగం వచ్చి చచ్చింది? ఆవేళ ఏం తిట్టుకుంటే అడ్వాన్స్ ఇచ్చారో గాని అలా తీసుకుని ఇలా వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయి చచ్చింది బావురుమన్నాడు. నీ ఏడుపు సరేనయ్యా, యువతల వీళ్ళు ఒక్క అంకె చెప్పి చావటం లేదు, ఇంకెలా కుదుర్చుకుని చచ్చేది? ఆ ఊరి మధ్యలో ఉన్నారు, గట్టిగా అరవకండి, కొంపలు అంటుకుంటాయి. మీకు బాగా కలిసి వస్తుంది కానీ నా మాట నమ్మి ఇంకేం ఆలోచించకుండా పెళ్లి కుదిర్చేసుకోండి. అంతా శుభమే జరుగుద్ది. ఆశించిన దానికన్నా ఎక్కువే ముడుతుంది. ఇంత అని చెప్పి బొట్టు పెట్టకపోతే ఎలా చావటం? మీ చావు సంగతి పక్కన పెట్టండి. అదిగో డాక్టర్ వస్తున్నాడు, ముందు నా బతుకు సంగతి తేలనివ్వండి మహాప్రభో. కాల్ కట్ చేసేసరికి ముఖం ముటముటలాడుతూ ఉంటే తనలో తను రాక్షసి బొగ్గులా రగిలిపోతూ కూర్చున్నాడు. శుభమా అంటూ పెళ్లి చూపులకు వచ్చి ఆ చావులు గోలేంటి? ఏముంటున్నాడు? ఏమీ చిలకరించరా? ఇంకెందుకు ఈ కంచికరుడు సేవ? లేవండి లేవండి హడావిడి చేసింది సుబ్బులక్ష్మి. ఆస్తిలో వాటా అయినా రాసిస్తారా? దారిలో సూరిపండు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు కోదండం. వెంటనే సంధానకర్త బదులిచ్చాడు. అది వారిష్టం. వారికి ఇష్టమైంది ఇష్టమైనప్పుడు ఇష్టమైనంత వారి అమ్మాయికి ఇచ్చుకుంటారు. ఎప్పుడు ఎంత ఎలా వగైరా వివరాలు అడిగే హక్కు అధికారం మీకు లేవు. ఇది వరకట్న నిషేధిత ప్రాంతం అని గుర్తు చేసుకోండి. ఇక్కడ కట్నం అని గట్టిగా అంటే చాలు, మా కుర్రాళ్ళు మీ కాళ్ళు విరిచి మీ చేతుల్లోనే పెడతారు. ఆనక మేమేం చేయలేం. చేతులెత్తేసేసరికి బిక్క చచ్చిపోయారు. సరే, మీరేంటో మాకు తెలిసింది, మేమేం చేయగలమో మీరు తెలుసుకోండి రోషంగా లేచాడు సర్వేశ్వరరావు. మీరు తెలిసే వరకట్న నిషేధ ప్రాంతంలో అడుగుపెట్టారు. ఆ అమ్మాయి నచ్చింది, వారి మంచి చెడ్డ అన్నీ నచ్చాయని మీరే చెప్పారు. ఇప్పుడు ఎలా తిరిగి వెళతారు? ఇదేనా మీ నీతి నిజాయితీ? ఇది మాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించారా? నిలదీశాడు సంధానకర్త. నీళ్లు నవిలారు. సూరిబాబు మరీ బెదిరిపోయాడు. ఇంకా సాగదీయకండి నాన్న, ఒప్పేసుకుందాం. పోలీసులు పిలిస్తే అరెస్ట్ చేస్తారు, నా ఉద్యోగం ఊడిపోతుంది. కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. కోదండం బుర్రలో ఫ్లాష్ వెలిగింది. సరేనండి, మీ సంబంధం మాకు నచ్చింది. మంచి రోజు చూసుకుని నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి సరంజామాతో వస్తాం. ఇప్పుడు సెలవు తీసుకుంటాం లే బావా. అతడి మాటలకు మిగతా ముగ్గురు మెడనొప్పెట్టేలా తలలాడించి లేచారు. బంగారు నగలు, పట్టుచీరలు, పండ్లు, పూలు, తమలపాకులు అన్నీ ఇక్కడ దివ్యంగా దొరుకుతాయి. మీరు తెస్తారా? మేము అరేంజ్ చేయమా? ముందు కాళ్లకు బంధం పడ్డట్టు టక్కున ఆగారు. ఊరి యువజనం గుమ్మం బయట మూగటం చూసి కంగు తిన్నారు. కళ్లతోనే ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. 10,000 ఇచ్చి కావాల్సినవి తెప్పించమని చెప్పక తప్పింది కాదు. అవి వచ్చాక తాంబూలాలు మార్చుకున్నారు. పెళ్లి చేయడం, భోజనాలు పెట్టడం మీ ఊరు సాంప్రదాయంలో ఉందా, లేక అది మేమే భరించి చావాలా? తన్నుకొస్తోన్న ఏడుపు ఆపుకుంటూ అడిగాడు సర్వేశ్వరరావు. ఇది మా అమ్మాయి పెళ్లి, గ్రాండ్గా చెయ్యము అన్నాడు అంతవరకు మౌనంగా ఉన్న పెళ్లి కూతురు తండ్రి. బ్రతుకు జీవుడా అనుకుంటూ గట్టిగా నిట్టూర్చారు నలుగురు. ఊరు దాటుతూ మళ్లీ హెచ్చరిక బోర్డు వంక చూశారు. అన్ని ఊళ్ళలోనూ ఇలాంటి బోర్డులు వెలిస్తే ఇక అబ్బాయిలకు పెళ్లిళ్ళు కావు గొణిగాడు సర్వేశ్వరరావు. పెళ్లిళ్ళు అవుతాయి, కట్నం ఉండదంతే. పెళ్లి గండం దాటేసిన అదృష్టవంతుడు అనుకుంటూ సంబరంగా అన్నాడు సూరిపండు. ఇంకప్పుడు అమ్మాయిల్ని కన్నవాళ్లే అసలు సిసలు భాగ్యవంతులు అవుతారక్క వ్యాఖ్యానించాడు. ఇలాంటి రోజు నిజంగానే వచ్చేస్తుంది తెలియక, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేసుకున్నాను. కర్మ, మళ్ళీ ఆడపిల్ల. ఆదిలక్ష్మి మా ఇంట పుట్టనే లేదు. మేం ఒకటో రకం నిర్భాగ్యులం దేవుడా. ఇలాంటి రాత పగవారికి కూడా రాకూడదు. గొల్లు మంది సుబ్బులక్ష్మి.
సింహప్రసాద్ కథలు. మీరింతవరకు న నిషేధిత ప్రాంతం కథ విన్నారు. రచన శ్రీ సింహప్రసాద్. వినిపించిన వారు పప్పు భోగారావు.